హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ ఇప్పటికే పలు రైల్వే మార్గాలు అనేవి అందుబాటులో ఉండగా, అయితే ఇప్పుడు మరో రైల్వే మార్గం అనేది ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఒక్కసారి ఈ రైలు మార్గం అనేది అందుబాటులోకి వస్తే ఇటు తెలంగాణ నుంచి తిరుపతికి చేరుకోవడం అనేది చాలా సులభం. అలాగే చాలా తక్కువ సమయంలోనే చేరుకోవడానికి ఈ కొత్త రైల్వే లైన్ అనేది ఉపయోగపడనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని కీలకమైన ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకి కూడా రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడబోతుంది. అదే నడికూడి శ్రీకాళహస్తి రైల్వే లైన్. నడికూడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ అంటే ఒకసారి మనం మ్యాప్లో చూసుకుంటే ఈ రైల్వే లైన్ అనేది ఎందుకు అంత కీలకంగా ఉంటుందంటే, నడికూడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ అనేది ఇప్పటి వరకు కనెక్టివిటీ లేని చాలా ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది తీసుకురాబోతుంది. ఈ రైల్వే లైను ఇటు సికింద్రాబాద్ ఇటు గుంటూరు సెక్షన్లో ఉండే పిడుగురాళ్ళ దగ్గర మొదలై ఇక్కడ రేణిగుంటకి శ్రీకాళహస్తికి దగ్గరలో ఉండే వెంకటగిరి రైల్వే స్టేషన్ దగ్గర ముగుస్తుంది. ఇది పేరుకే నడుకుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్, కానీ ఇది పిడుగురాళ్ళ వెంకటగిరి రైల్వే లైన్గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళడానికి ఇటు కర్ణాటక మీదుగా రాయలసీమ ఎక్స్ప్రెస్ ప్రయాణించే రూట్ అనేది ఒకటి అందుబాటులో ఉంది. ఇటు గుంటూరు సెక్షన్ అనేది అందుబాటులో ఉంది. ఇటు కాజిపేట సెక్షన్ అనేది అందుబాటులో ఉంది. ఈ మూడు కాకుండా కొత్తగా అందుబాటులోకి వచ్చేదే ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్. ఆంధ్రప్రదేశ్లో ఈ రైల్వే లైన్ యొక్క పనులు అనేవి చాలా చురుగ్గా కొనసాగుతున్నాయి. అత్యంత వేగంగా ఈ రైల్వే లైన్ యొక్క పనులు అనేవి జరుగుతున్నాయి. మనం ఒకసారి ఈ రైల్వే లైన్ని డీటెయిల్గా చూసుకుంటే, ఈ రైల్వే లైన్ ఇక్కడ పిడుగురాళ్ళ దగ్గర మొదలై రోపిచెర్ల, శావల్యపురం, గుండ్లకమ్మ, అలాగే దర్శి, పొదిలి, కనిగిరి, ఓబులవారిపల్లె, రాపూర్ మీదుగా ఇటు వెంకటగిరికి చేరుకుంటుంది ఈ రైల్వే లైన్. అయితే ప్రస్తుతం ఈ రైల్వే లైన్లో భాగంగా మనకి ఇక్కడ దర్శి, పొదిలి ఈ రెండు ప్రాంతాలలో రైల్వే స్టేషన్ల యొక్క నిర్మాణం, రైల్వే లైన్ల యొక్క నిర్మాణం అనేది పూర్తయిపోయింది. ఇంకా రైల్వే లైన్ అనేది ముందుకు వచ్చేసి ఇక్కడ కనిగిరి దగ్గర నిర్మాణం అనేది దాదాపుగా పూర్తయిపోయింది. ఇంకా కనిగిరి రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణం అనేది జరుగుతుంది. కనిగిరి వరకు మనకి గత జనవరి నెలలో 30వ తారీఖున ట్రయల్ రన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. అంటే మనం కనిగిరి వరకు రైల్వే పనులు అనేవి పూర్తయినట్లుగా అంచనా వేయచ్చు. ఇంకా ఈ రైల్వే లైన్ అనేది ముందుకు వెళ్తుంది. అతి తక్కువ సమయంలోనే ఈ రైల్వే లైను ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. ఈ రైల్వే లైన్ పూర్తవుతే కలిగే ప్రయోజనాలు ఏంటి? ఒక్కసారి ఈ రైల్వే లైన్ అనేది పూర్తవుతే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్న అన్ని బండ్లు కూడా ఇటు హైదరాబాద్ గుంటూరు సెక్షన్ మీదుగా వెళ్తున్నాయి. అలాగే లేదా ఇటు కాజిపేట సెక్షన్ మీదుగా వెళ్తున్నాయి. కొన్ని రైళ్ళని ఈ పిడుగురాళ్ళ దగ్గర దారి మళ్లించి ఈ కొత్త రైల్వే లైన్లో తీసుకువచ్చి రోపిచెర్ల, శావల్యపురం, గుండ్లకమ్మ మీదుగా ఇటు రేణిగుంటకి శ్రీకాళహస్తికి తీసుకొని వచ్చి తిరుపతికి వెళ్తే ఇక్కడ దూరం అనేది చాలా వరకు తగ్గుతుంది. చాలా వేగంగా తిరుపతి, హైదరాబాద్ మధ్యలో రవాణా సౌకర్యం అనేది మెరుగుపడుతుంది. అలాగే ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని కనిగిరి, పొదిలి, దర్శి, శావల్యపురం, రోపిచెర్ల ఇలాంటి కొన్ని కీలకమైన ప్రాంతాలకి ఆంధ్రప్రదేశ్లో రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. రానున్న కొన్ని రోజుల్లో ఇటు పిడుగురాళ్ళ నుంచి కనిగిరి వరకు కొన్ని ప్యాసింజర్ రైళ్లను నడిపే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రైల్వే లైన్ అనేది దాదాపుగా పూర్తయింది. ఇంకా ఈ కనిగిరి, ఈ పిడుగురాళ్ళు లేదా ఇటు సికింద్రాబాద్కి ఒక ప్యాసింజర్ రైలుని నడిపితే ఈ అన్ని ప్రాంతాల ప్రజలకి రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. తొందరలోనే అంటే ఈ సంవత్సరంలోనే ఇక్కడ కనిగిరి వరకు రైలు అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఈ రైల్వే ట్రాక్ అనేది ముందుకు వెళ్ళిన కొద్దీ రైలుని కూడా పెంచుకుంటూ వెళ్తారు. ఒక్కసారి ఇది వెంకటగిరి వరకు చేరుకుంటే శ్రీకాళహస్తి రైల్వే లైన్లో కలిసిపోతుంది. ఇంకా అటు మెయిన్ సెక్షన్ కాబట్టి అటు నుంచి వచ్చే బండ్లని కూడా ఇట్లకెళ్ళి తీసుకొని వెళ్తే ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ప్రాంతాల ప్రజల ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ పనులని వేగాన్ని పెంచితే అదొక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.